మార్నత చర్చ్ వెల్కమింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఫ్లైట్ నేను చేసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా టైర్డ్గా ఉన్నాను. ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నా కాబట్టి తెలియట్లేదు మీకు, కానీ చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ నేను ఈ సంఘంలో చాలా అంటే నాకు చాలా కనెక్షన్ ఉంది. చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది. ఎన్నో సంఘాల్లో కీబోర్డ్ ప్లే చేసేవాడిని, లైక్ బ్రదర్ ఆనోక్ ఆల్సో. ఒకటే ప్యాషన్ వీఆర్ షేరింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషమైంది వినడానికి. మరి ఎన్నో సంఘాలు కీబోర్డ్ ప్లే చేసినా కానీ నా మనసంతా ఇక్కడనే ఉండేదన్నమాట. ఈ సంఘానికి ఏమి చేద్దాము, ఎలా డెవలప్ చేద్దాము, ఇంకేం చేద్దాము. అందుకోసం ఉన్న చిన్న స్థలంలో ఏదో నాకు తోచింది నేను చేశాను. నాకు తెలిసి చాలా మందికి నచ్చలేదని, పర్లేదు, నాకు నచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంఘంలోనే పెరిగాను నేను. ఈ సంఘంలోనే ఇంచుమించు పుట్టాను అనుకోండి, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి. సో ఈ సంఘము మెయిన్ నాకు ఏమి ఇచ్చింది అని అంటే, ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చింది నాకు. అదేంటి తెలుసా? నేను ఇక్కడనే కీబోర్డ్ ప్లే చేసేవాడిని. ఏది రాదు, కీబోర్డ్ ఎవరు నేర్పించలేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు ప్లే కీబోర్డ్. సో మమ్మీ, మీరందరూ, విజయలక్ష్మి ఆంటీ, విజయ్ ఆంటీ, వీళ్ళందరూ ఇక్కడ నించొని ఉంటే వెనకాల కీబోర్డ్ పెట్టుకొని 3 కీస్ ఇరిగిపోయి ఉండేవి. ఇరిగిపోయిన కీబోర్డ్ తోటి ఒకటే కార్డు నొక్కుతూ ఉండేవాడిని అనమాట. నొక్కినప్పుడు నేను అనుకునేవాడిని, ఏమన్నా కీబోర్డ్ రాదు, ఒకటే కార్డ్ వచ్చు, అంటే ఒకటే కీ వచ్చు, దాంట్లోనే వీళ్ళు పాడేలా చేయండి నాయన అని మమ్మీ వాళ్ళు అడ్డుగా ఉండే. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని అనమాట. మరి ఆ రోజు అదే కార్డులో పాడటం జరిగింది. చాలా సంతోషమైంది. మరి ఈ సంఘములో నేను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్ని సంఘమే కావచ్చు, కానీ ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు ఈ సంఘంలో. ఎంతో మంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వారు ఆశీర్వదింపబడ్డారు. సంఘం చిన్నదే అవ్వచ్చు, కానీ దేవుని ఘనత, దేవుని మహిమపరిచే విధంగా చాలా ఆత్మ ఈ సంఘంలో ఉన్నది. హల్లెలూయా. మరి అందుకు నేను మిస్ కావాలనుకోలేదు. ఫస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్ దినం రోజు నేను నా భార్యతో కలిసి ఇక్కడ ఉందామని, ఎంతో దూరం అంటే ఫ్లైట్ చేసుకొని నేను ఇస్త్రీకి వేయటానికి కూడా నాకు టైం లేకుంది. సో తను స్నానం చేసుకుంటే నేను ఫాస్ట్ ఇస్త్రీ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసాం అనమాట ఇక్కడికి. కానీ నేను బట్టలు మార్చుకోలేదు, కిందకు వచ్చి మార్చుకొని ఇప్పుడు వచ్చాను పైనకి. అందుకోసం లేట్ అయింది, క్షమించండి. బట్ చాలా సంతోషము. చాలా సంవత్సరాలుగా మీరందరూ అడుగుతున్నారు ఎప్పుడు వర్షిప్ అని. ఈరోజు ఒక్కటే పాట పాడతాను. మనస్ఫూర్తిగా ఆరాధించాలని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదంటే మీ అందరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి. మరి అందరూ ఏమనుకోకుండా ఒక్క పాట మాత్రమే దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా పాడుకుందాము. సదాకాలం అనే పాట. దయచేసి అందరూ లేచి నిలబడితే చక్కగా దేవుని ఆరాధిద్దాము. పక్కన ఎవరున్నారని ఏమీ ఆలోచించకండి. లెట్ us bring glory to God. Everyone, ప్రతి ఒక్కరు ఈ క్షణము అన్ని పక్కన పెట్టేసండి. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ యొక్క థాట్స్, just surrender it to God. దేవునికి వదిలేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి దేవుని పాదల చెంత పెట్టండి. ప్లీజ్ అంటూ హిమ్. దేవా, వందనాలైనా ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవ, మిమ్మల్ని ఆరాధించడానికి ఏ మాత్రము యోగ్యులము కాదు నాయన. గొప్ప దేవ, ఏ మాత్రము యోగ్యుణ్ణి కాదు నాయన. గొప్ప దేవ, కానీ మీ సన్నిధిలో నాయన, మీ ప్రియ సహోదరుల ముందు నాయన ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు రండి నాయన, మాతో మాట్లాడండి, మమ్మల్ని తాకండి నాయన, మమ్మల్ని స్వస్థత పరచండి నాయన. వాక్యం వినటమే కాదు నాయన, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాలో ఒక గొప్ప మార్పుని కలుగు చేయండి నాయన. మా జీవితంలో ఒక గొప్ప మార్పుని, మా నడవడికలో గొప్ప మార్పుని దయచేయండి ఆయన. గొప్ప దేవ, మీ సన్నిధిలో నేను మా పాపాలన్నీ ఒప్పుకొని నాయన సదాకాలము మీతో నడవాలని కోరుకుంటున్నాం నాయన. గొప్ప దేవ, ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మీ చేతుల్లో దేవుని ఆరాధిద్దామా? Yes, Jesus.
praise you, Father. Hallelujah, hallelujah. Lord, we welcome you, Father God. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం నాయన, మా హృదయంలోకి, ఈ ఆలయంలోకి నాయన గొప్ప దేవ. అందరం చేతుల పైనకి దేవుని ఆరాధిద్దామా? యేసయ్యా, యేసయ్యా, yes Lord, glory to your name, యేసయ్యా, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. Yes Lord Jesus, come into our house. Lord Jesus, we praise you, Father God. We honor you, Lord Jesus. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నడవడికి మార్చండి నాయన. మీతో నడవాలనుకుంటున్నాం నాయన. మమ్మల్ని స్వస్థతపరచండి. మా ఆలోచన విధానాలను మార్చండి నాయన. మా బ్రతుకులను మార్చండి నాయన. పెద్ద కుప్పలో పడిన బ్రతుకులనైనా బురదలో దొరుకుతున్నాం నాయన. పాపంలో దొరుకుతున్నాం నాయన. విముక్తి దయచేయండి నాయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. క్షణమే తాకండి నాయన. గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరం కలిసి మళ్ళీ సదాకాలం పాడుకున్నాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, స్వరాలు రెండు చేతులకు పాడదామా? పాపలోకి మేము పడి ఉన్నాం నాయన. గొప్ప బురదలో మేము తొలుగుతున్నాము నాయన. గొప్ప మమ్మల్ని కడగండి నాయన. గొప్ప మమ్మల్ని స్వస్థత పరచండి నాయన. తెల్ల వస్త్రములు ధరింప చేయండి నాయన. గొప్ప యేసయ్యా, మరి మమ్మల్ని లేవనెత్తిన వాళ్ళు లేరు నాయన. గొప్ప ఎంతో లోతుకి వెళ్ళిపోయి ఉన్నాము నాయన. గొప్ప ఆ ఊపి నుండి మమ్మల్ని తప్పించండి నాయన. గొప్ప మమ్మల్ని కాపాడే దేవుడు మీరు మాత్రమే నాయన. గొప్ప మా మనస్సులను మార్చింది, మా ఆలోచనలు మార్చింది నాయన. గొప్ప ఒక కొత్త జీవితాన్ని, కొత్త బ్రతుకులు మనకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఈ రోజున మేము ఒప్పుకుంటున్నాం. మాతో చేత కాదు నాయన. గొప్పదే Lord, we cannot leave those things, Father God. But today, Father God, I surrender. We surrender, Lord Jesus. ఏదైతే మేము వదులుకోలేకపోతున్నామో నాయన. గొప్పదే అది బదులు మీ సన్నిధిలో నూతనమైన హృదయంతో, నూతనమైన మనసుతో మీ వద్దకి మేము రావాలని నిశ్చయించుకుంటున్నాం ఆయన. మాకు దానికి కావాల్సిన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని రోజు మీరు కాకండి నాన్న. థ్యాంక్ యూ. అందరం చేతులు పైన పాడదామా?
మీ హృదయాన్ని సమర్పించుకుంటారా? ఈరోజు మీ జీవితాలను సమర్పించుకుంటారా? బిడ్డ, మీ జీవితాలను సమర్పించుకుంటారా? యేసయ్య పిలుస్తున్నాడు మిమ్మల్ని, మీ జీవితాన్ని సమర్పించమని అడుగుతున్నాడు. ఈ దినము ఆ పాత జీవితాలు, పాత అలవాట్లన్నీ మార్చేసి యేసుక్రీస్తు మాత్రమే మీ జీవితాన్ని మార్చగలుగుతాడు. రండమ్మా, సమయం తక్కువగా ఉన్నది.